హాయ్ హలో నమస్తే, నేను మేషకుమార్. ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా టీఎస్ఎల్ పిఆర్బి నుంచి మనకైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే మొత్తము 7,437 పోస్టులతోనైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది మనకు ఈ నోటిఫికేషన్ లోనే తదుపరి అప్లికేషన్ ప్రారంభం ఎప్పుడు అనేది మనకు ఒక ప్రెస్ నోట్ రూపంలో ఇస్తారని అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే మనకు ఈ నోటిఫికేషన్ లో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు ఎస్ఐకి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్ కు ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది, అదే విధంగా అర్హత ఏంది అనే మీకు కొన్ని వివరాలు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనకు ఎస్ఐ పోస్టులు వచ్చేసి మొత్తము 275 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ఎస్ఐ పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ నోటిఫికేషన్ వచ్చే సమయానికి అంటే ఈ రోజుకు డిగ్రీ పూర్తి చేసి అయితే ఉండాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే జనరల్ కేటగిరీలో అయితే మనకు ఈ ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అదనంగా 5 సంవత్సరాలు అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు చూసుకుంటే మొత్తం పోస్టులు వచ్చేసి 7,112 కానిస్టేబుల్ పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కానిస్టేబుల్ పోస్టులకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనము ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ లేకున్నా ఇంటర్మీడియట్ కు సమానమైన స్టడీస్ అంటే ఐటీఐ డిప్లొమా కోర్సులు చేసి ఉన్నా కూడా మీరు కానిస్టేబుల్ పోస్టుకు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఫ్రెండ్స్, అదే కానిస్టేబుల్ పోస్టుకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి మనకు 27 సంవత్సరాలు జనరల్ కేటగిరీలో అయితే ఏజ్ లిమిట్ ఉండడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 సంవత్సరాలు అయితే పెంచడం జరిగింది. ఫ్రెండ్స్, అంటే 27 + 5 మొత్తం మీద 32 సంవత్సరాలు అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 32 సంవత్సరాలు, జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 27 సంవత్సరాలు అయితే పెట్టడం జరిగింది. ఈ పోలీస్ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే మొదటగా ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ ఉంటుంది, ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మెయిన్స్ సక్సెస్ఫుల్ గా క్లియర్ చేసుకుంటారు వాళ్ళకు తదుపరి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఆ విధంగా ట్రైనింగ్ ఆ విధంగా ముందుకు నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, అయితే మనకు సంగారెడ్డి జిల్లా వాళ్ళకైతే కొంచెం బెస్ట్ అనే చెప్పవచ్చు వేరే జిల్లాల వాళ్ళతో పోల్చుకుంటే. ఒక నల్గొండ తర్వాత మన సంగారెడ్డి పోస్టులు మంచి పోస్టులు వచ్చినాయి మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, 243 సివిల్ పోస్టులు అయితే మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. అదేవిధంగా ఏఆర్ పోస్టులు వచ్చేసి 71 పోస్టులు మన సంగారెడ్డికి ఏఆర్ పోస్టులు రావడం జరిగింది. మొత్తం మీద సివిల్ ఏఆర్ కలుపుకొని 322 పోస్టులు అయితే మన సంగారెడ్డి జిల్లాకు అయితే రావడం జరిగింది. కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మీరు ప్రిపరేషన్ గట్టిగా కొనసాగించండి. ఎన్ని పోస్టులు ఉన్నా ఒక్క పోస్టు నాదనే లక్ష్యంతో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారని అయితే నేను గట్టి నమ్మకం అయితే మీకు ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు మొదటగా ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ వచ్చేసి మొత్తం 200 క్వశ్చన్స్ కు మాత్రం ఎగ్జామ్ అయితే ఉంటుంది. 200 మార్క్స్ గాను మనకు జనరల్ కేటగిరీలో 60 మార్కులు రావాలి, ఓబీసీలకు 50 మార్కులు రావాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 40 మార్క్స్ రావాలి. వీటికి ప్రిలిమ్స్ లా మనకు మైనస్ మార్క్స్ తో అయితే ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎక్కడ పొరపాటు చేయకుండా మంచి సక్సెస్ఫుల్ గా ప్రిలిమ్స్ కంప్లీట్ చేయండి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ స్టడీని కొనసాగించండి. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే మనం అప్లికేషన్ నుంచి మొదలు పెడితే ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, ట్రైనింగ్, ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ అప్లికేషన్ నుంచి ట్రైనింగ్ వరకు పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. చాలా మంది